హాయ్ గైస్, ఇవాళ అయితే మేము బంగన్ మసాలా అండ్ హైదరాబాద్ ఫేమస్ అయిన బగారా రైస్ రెండు అయితే చేయబోతున్నాము. సో దానికి ఇంకా లేట్ చేయకుండా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అయితే చూసేద్దాం. సో బంగన్ కావాలి, వంకాయలు, ఎండు కొబ్బరి, ఎండుమిర్చి, నువ్వులు అండ్ పల్లీలు. దీన్నైతే నేను నాకు కావాల్సిన క్వాంటిటీ ప్రకారం అయితే తీసి పెట్టుకున్నాను అనమాట. సో స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ప్యాన్ పెట్టేసుకోవాలి. ప్యాన్ పెట్టుకున్నాక ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక అందులో పల్లీలు వేయాలి. పల్లీలు అవన్నీ సిమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. సో వన్స్ పల్లీలు అలా లైటిష్ బ్రౌన్ కలర్ వచ్చాక దీనిలో నేను నువ్వులు వేసేసుకోవాలి. నువ్వులు కొంచెం చిటపట అనాలన్నమాట. సో అవి కూడా వేగిపోయాక ఇందులో ఎండుమిర్చి కూడా కొద్దిగా వేగాలి. నేనైతే 4 ఎండుమిర్చి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఎండు కొబ్బరి కూడా వేసుకోవాలి. సో అవన్నీ కొంచెం అలా ఫ్రై అయిపోయాక దాన్ని తీసి పక్కన పెట్టేసుకున్నాను. అంతలో నేను ఈ వంకాయలను అయితే ఇలా క్లీన్ చేసేసుకొని అలా 2 సైడ్స్ అయితే చారులు పెట్టేసుకున్నాను. సో ఉన్న వంకాయలు మీకు ఎంతమంది ఇంట్లో ఉంటే దాని ప్రకారం వంకాయలను కూడా మీరు వేసుకోవచ్చు. మేమైతే అందులో 5 పీపుల్కి అయితే చేసాము. మేము 1/2 kg ప్లస్ 250 grams ఇంకా ఎక్స్ట్రా అయితే తీసుకున్నాం. మా ఇంట్లో వంకాయలు అందరూ బాగా తింటారు. సో మేము ఎక్కువ క్వాంటిటీనే వేసుకున్నాం అనమాట వంకాయలు. ఇలా అన్నీ చీల్చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత వెంటనే స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేగాక మనం చీల్చి పెట్టుకున్న వంకాయలను ఇందులో వేసుకుంటాం అన్నమాట. సో వంకాయలు ఇందులో మనం డీప్ ఫ్రై అయితే చేయట్లేదు, సెమీ ఫ్రై అయితే చేస్తున్నాము. సో వంకాయలు సెమీ ఫ్రై అంటే లైక్ వంకాయలు కొద్దిగా కలర్ మారి కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేసాక తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. వంకాయలు ఓవర్ కుక్ అయ్యాయి అంటే అలా విరిగిపోతాయి. ఇదిగోండి, ఇలా కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చాక నేను తీసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట అన్నీ. సో నెక్స్ట్ మనం ఇందాక వేయించుకున్న మసాలా కోసం అయితే ఈ దినుసులన్నీ మేము ఇలా మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను. సో నువ్వులు, పల్లీలు, కొబ్బరి, ఎండుమిర్చి ఇవన్నీ అయితే మిక్సీ పట్టేసుకుంటున్నాను. సో దీని కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అంటే కొంచెం మనం పల్లీ చట్నీ చేసుకుంటాం కదా, గట్టి చట్నీ లాగా అలా ఉంటే చాలు. మళ్ళీ తర్వాత మనం దీంట్లో వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. సో వన్స్ ఇలా ఇది పక్కకు పెట్టేసుకున్నాము. ఇదంతా మిక్స్ అయిపోయాక సో నెక్స్ట్ మసాలా కావాల్సింది ఉల్లిపాయలు, పసుపు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కాశ్మీరీ చిల్లీ పౌడర్ అండ్ చింతపండు రసం. సో ఇలా ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని అది కొంచెం హీట్ అయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర అండ్ ఎండుమిర్చి అన్నీ వేసుకొని ఫ్రై చేసుకున్నాం. అవి కొంచెం చిటపటలాడాక అందులోనే ఉల్లిపాయలు యాడ్ చేసేసుకుంటున్నాము. ఇలా ఉల్లిపాయలు వేసేసుకున్నాక కొద్దిగా ఫ్రై చేసుకొని, ఉల్లిపాయలు తొందరగా వేగాలి అని అంటే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి అని మా మమ్మీ నాకు ఎప్పుడు టిప్ చెప్తూ ఉంటుంది. సో అలా ఉల్లిపాయలు కొంచెం బ్రౌనిష్ కలర్లోకి వచ్చాక అందులో మనం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి.
మీకు ఎలా అయితే ఇష్టం, ఎక్కువ అయితే ఎక్కువ వేసుకోవచ్చు, లేదు అంటే తక్కువగా కావాలి అంటే తక్కువ వేసుకోవచ్చు. సో అది అయిపోయాక దాంట్లోనే కొరియాండర్ పౌడర్, దాంట్లోనే జీరా పౌడర్ అండ్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకున్నాను. కాశ్మీరీ చిల్లీ పౌడర్ టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది, యాజ్ వెల్ యాజ్ కలర్ఫుల్గా అయితే కూడా ఉంటుంది అండ్ స్పైసీనెస్ని కూడా ఇస్తుంది. సో అలా కాశ్మీరీ చిల్లీ పౌడర్ కూడా వేసుకున్నాను. నేను అన్ని క్వాంటిటీ అయితే 1 స్పూన్ అయితే వేసాను అండ్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ అయితే 1.5 స్పూన్ అయితే వేసాను. సో ఇవన్నీ వేసేసుకొని పసుపు, ఉప్పు అన్నీ వేసేసుకొని ఇదైతే మేము ఒక్కసారి అలా ఒక కలుపు కలపాలి. సో అన్నీ అయిపోయాక ఇలా కలుపుకొని కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో మనం ఇందాక పెట్టుకున్న పేస్ట్ని అయితే ఇందులో వేసేసుకుంటున్నాము. సో ఈ పేస్ట్ అంతా ఇలా వేసేసాక కొంచెం మనకి ఇంకా పేస్ట్ చాలా డ్రైగా ఉంది అని అనిపిస్తే ఇందులోనే వాటర్ కూడా వేసేసుకొని మిక్సీలో ఏదైతే మిగిలిన పేస్ట్ ఉంటుందో అందులో వాటర్ వేసేసుకొని కొంచెం కలుపుకోవాలన్నమాట. సో అలా కలుపుకున్న తర్వాత మీకు ఇంకా కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీలో కావాలి అని అంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సో యాక్చువల్లీ లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉండడమే బెటర్ అని అంటాను. ఎందుకు అంటే ఆ లిక్విడ్ కన్సిస్టెన్సీలోనే మనం వంకాయలు వేసుకున్నాక అవన్నీ అందులోనే మగ్గాలన్నమాట. సో అలా దీన్ని కొంచెం కలిపి ఇందులోనే కరివేపాకు కూడా వేసేసుకున్నాను. అలా కొంచెం మగ్గాక ఇందులో చింతపండు రసం వేసుకుంటున్నాను. చింతపండు రసం వేసాక కొద్దిగా అలా కలుపుకున్న తర్వాత మనం ఇందాక వేయించుకున్న వంకాయలను కూడా ఇందులో యాడ్ చేసేసుకొని కొద్దిగా అలా అన్ని వంకాయలు లోపలికి వెళ్ళేలాగా అలా చూసుకొని కొంచెం దీన్ని మూత పెట్టేసుకోవాలన్నమాట. మూత పెట్టేసుకొని ఒక 10 to 15 minutes మగ్గిన తర్వాత ఇలా ఓపెన్ చేస్తే అలా ఆయిల్ బయటికి వచ్చింది అంటే బాగా కుక్ అయిందనమాట. సో వేడి బగారా బైంగన్ అయితే రెడీ. సో నెక్స్ట్ వీడియోలో అయితే నేను బగారా రైస్ రెసిపీ షేర్ చేయబోతున్నాను. దానికన్నా ముందు ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో మెన్షన్ చేయండి. అంతకన్నా ముందు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.